again and again. I feel it in waves, you follow me, drifting to places I should leave, so close to the edge. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ చూపిస్తాను. ఇది ఎవ్రీడే మనం ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మనము వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాము. ఇక్కడైతే నేను జస్ట్ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దాన్ని మంచిగా మనం బాయిల్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సిన్నమన్ పౌడర్ ఉంటుంది కదా, మనకు దాల్చిన చెక్క, ఆ దాల్చిన చెక్క పౌడర్ మనము జస్ట్ ఒక 1/4 స్పూన్ తీసుకొని అందులో యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా మరిగించండి. మీడియం టు లో ఫ్లేమ్లో మరిగించండి. అలా మరిగించిన తర్వాత మనం దాన్ని నీట్గా స్ట్రెయిన్ చేసేయచ్చు, లేకపోతే అలా అయినా నార్మల్గా తీసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా మనం సిన్నమన్ వాటర్ ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఓవరాల్గా ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడానికి ది బెస్ట్ వే అనమాట ఈ డ్రింక్ అన్నది. ఇది ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి. అండ్ అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు కూడా లైక్ హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి. సో చూసారు కదా, అందులో ఒక హాఫ్ లెమన్ అండ్ అలాగే ఒక 1 స్పూన్ హనీ యాడ్ చేసేసి ఇది మనం ఎవ్రీడే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. సో దట్ మనము లైక్ ఎలా అంటే మనం ఖాళీ కడుపున ఉన్నప్పుడు తీసుకున్నామనుకో చాలా ఫాస్ట్గా మనం వెయిట్ లాస్ అవుతాము. ఇది యూజువల్గా ఏమంటే నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. బెస్ట్ వే టు లూజ్ అవర్ బెల్లీ ఫ్యాట్, ఇంకా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని నీట్గా రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది. అండ్ బై ద వే, ఎవరైనా ఫీడింగ్ చేసే వాళ్ళు ఉన్నా లేదంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేసేయండి. ఇది ఓన్లీ నార్మల్గా డైట్ ప్లాన్ ఎవరైనా చేస్తున్నారు అని అంటే ఇది ఒక జస్ట్ సింపుల్ వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. యూజ్ చేయడానికి లైక్ ఇంకా ఫాస్ట్గా మన ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఒక బెస్ట్ వే అంతే. అండ్ ఫీడింగ్ చేసే వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే పక్కా అవాయిడ్ చేసేయండి. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఈ వెయిట్ లాస్ డ్రింక్ నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను దగ్గర 6 మంత్స్ యూజ్ చేశాను అనమాట. ఈ దాల్చిన చెక్క, లెమన్ అండ్ అలాగే హనీ. నేను 4 kgs వరకు తగ్గాను. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. అండ్ అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి. మనము డిన్నర్ 7 o'clockకి చేసాము అంటే 9:30కి నిద్రపోతున్నాము అంటే 9 o'clockకి తీసుకోండి ఈ డ్రింక్ అన్నది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తెలుసా. మనం ఇంకా ఎవ్రీడే మనము వాటర్ తాగుతూ ఉంటాం కదా, అందులో కొంచెం జీరా సీడ్స్ యాడ్ చేసుకొని తాగుతూ ఉండడం వల్ల కూడా మనకు బాగా డైజెషన్ అవుతుంది. చాలా త్వరగా కూడా రిజల్ట్స్ వస్తుందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏమి అంటే షుగర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లైక్ టీ తాగుతాం కదా, టీ తాగేటప్పుడు దాంట్లో షుగర్ కాకుండా జాగిరి వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. మ్యాక్సిమం షుగర్ అవాయిడ్ చేసేయండి. అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా మనము వెయిట్ లాస్ అవుతాము. షుగర్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. ఇంకా కాజు ఉంటుంది కదా, జీడిపప్పు, సో అది తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతాము. సో ఏమైతే మనము వెయిట్ లాస్ అవుతామో అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం మనము ఎక్సర్సైజ్, యోగా ఇవే కాకుండా మనము ఈ డైట్ ప్లాన్ అంటూ కూడా ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్, ఇంకా మనము కెలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం గన ఫుడ్ డైట్ గన తీసుకున్నట్లుంటే మనము చాలా త్వరగా కూడా వెయిట్ లాస్ అవుతాము. ఎవ్రీడే నా డే అనేది ఇలా స్టార్ట్ అవుతుంది సింపుల్ ఈ వెయిట్ లాస్ డ్రింక్తో. ఇది యూజువల్గా నేను ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నాకు చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో దట్ మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా కూడా మన వెయిట్ లాస్ అవుతాము. మన బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓవరాల్గా ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి బెస్ట్ వే. అండ్ అలాగే యోగా, ఎక్సర్సైజ్ ఇవి కూడా నార్మల్గా చేస్తూ ఉండాలి. కాకపోతే ఇది ఒక స్మాల్ వే అనమాట డ్రింక్ అనేది, వెయిట్ లాస్ డ్రింక్. సో ఇప్పుడైతే మనము బ్రేక్ఫాస్ట్ టైం ఇవాళ అయితే నేను కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చేశాను కదా స్టఫ్డ్ ఇడ్లీ అని చెప్పి, సో అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగా అనిపించింది. చాలా హెల్దీ కూడా కదా మనం మార్నింగ్ టైమ్స్ పొటాటోస్ తీసుకోవడము. సో కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము అని చెప్పి ఇలా చేస్తున్నాను. జస్ట్ పోపు పెట్టేసుకొని ఆనియన్ అండ్ అలాగే కరివేపాకు, ఇంకా కొత్తిమీర,
మనము ఇవి ఉన్నాయి కదా కరివేపాకు అండ్ అలాగే దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. స్పైసెస్ అంటూ జస్ట్ గ్రీన్ చిల్లీ అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. ముందుగా 2 పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా యాడ్ చేసేసి కొంచెం చల్లార్చండి. మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లార్చాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మనము అవి ఉంటల్లాగా చేసేసుకొని మనం ఇడ్లీ మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, పెద్దగా టైం కూడా పట్టదు. చిన్న చిన్న బాల్స్ చేసుకొని మరీ పెద్దగా చేసుకోకుండా, ఎందుకంటే మనకు ఇడ్లీ స్టఫ్డ్ ఇడ్లీ కాబట్టి మనకు దాని కింద ఇడ్లీ రావాలి, పైన కూడా ఇడ్లీ రావాలి కదా. ఓన్లీ మిడిల్లో ఒక్కటే ఈ పార్ట్ పెడతాము కాబట్టి కొంచెం చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పెట్టేయడమే. మనం దీన్ని నార్మల్గా మసాలా దోశలోకైనా యూస్ చేసేయచ్చు ఈ పొటాటోస్ అనేది. బట్ ఇడ్లీ అయితే ఇంకొంచెం హెల్దీ కదా అని చెప్పి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్టఫ్డ్ ఇడ్లీ. ఎలా అనిపించింది? ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా మనకు ఎవ్రీడే మార్నింగ్ ఇలా తీసుకుంటూ ఉండడం వల్ల. అండ్ ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత స్టీమ్ చేసేయడమే ఒక 15 to 20 minutes. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఈజీగా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకైతే నేను పీనట్స్ చట్నీ చేశాను అండ్ అలాగే టమోటా కారం అనమాట, అది ఆనియన్ టమోటా చట్నీ అది. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ విత్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్టఫ్డ్ ఇడ్లీ. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లాక్డౌన్ చాలా బోర్ కొడుతుంది అందరికీ, ఈవెన్ నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. ఇవాళ అయితే ఇవాళ అయితే మండే ఐ థింక్. బట్ నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఐ డోంట్ నో. ఎందుకో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఇది ఒక క్యాజువల్ వ్లాగ్ అనుకోండి. ఈ వ్లాగ్లో నేను ఏమేమి ఇంక్లూడ్ చేస్తానో ఏం తెలీదు. ఇది ఒక నార్మల్ చిట్ చాట్ వ్లాగ్ అనుకోవచ్చు. ఏమో ఇప్పుడే ఒక వ్లాగ్ లాగా చేద్దాము అని చెప్పి అనిపించింది. ఎందుకో తెలీదు, డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్ అనేది. ఎప్పుడు మళ్ళీ నార్మల్గా సెట్ అవుతుందో ఏం తెలియట్లేదు. ఏదైనా న్యూస్ ఛానల్ పెడదాము అంటే అన్నీ అవే కబుర్లు వస్తున్నాయి అనమాట. లైక్ ఇక్కడ అలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇవే న్యూస్ వింటున్నాము. కేసెస్ కూడా పర్ డేకి థౌజండ్స్ పెరుగుతున్నాయి. మెయిన్గా ఇండియాలో రీసెంట్గా చూస్తే 62,000 ఉంది అండ్ మొన్న చూస్తే 65,000 ఉంది. ఈరోజు మార్నింగ్ చూస్తే 67,000 ఉంది. డే బై డే థౌజండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి మన ఇండియాలో. కమింగ్ డేస్ చాలా క్రిటికల్గా ఉండబోతుందేమో అని చెప్పి నా 6th సెన్స్ చెప్తుంది. సమ్ టైమ్స్ నా 6th సెన్స్ నిజం అవుతుంది అంటే కొన్నిసార్లు నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకు చెప్తున్నాను నిజం అవుతుందంటే కేసెస్ ఇంక్రీజ్ అవుతాయని కాదు. ఎప్పుడు ఈ కరోనా వైరస్ పోయి అంత నార్మల్గా సెట్ అవుతుంది అని చెప్పి నేను కూడా ఎవ్రీడే దేవుడికి ప్రే చేస్తున్నాను. అంత నార్మల్ అయిపోవాలి, మళ్ళీ మన నార్మల్ లైఫ్ స్టైల్ మనకు వచ్చేలా ఉండాలని చెప్పి ఎవ్రీడే ముక్కుంటున్నాను అనమాట. బట్ డోంట్ నో ఎప్పుడు అంతా సెట్ అవుతుందో. ఇంకొకటి, పండు బర్త్డే వ్లాగ్కి చాలామంది చాలా మంచి కామెంట్స్ చేశారు. లాక్డౌన్ అయినా కూడా ఇంత మంచిగా సెలబ్రేట్ చేశారంటే సూపర్ అని చెప్పి. అండ్ వెరైటీస్ చూసారు కదా, ఎన్ని వెరైటీస్ చేశాను. ఇవాళే పోస్ట్ చేశాను అనుకుంటాను పండు బర్త్డే వ్లాగ్ పార్ట్ 2. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీ అందరు ఎలా ఉన్నారు, మీ పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? సో వాళ్ళకి ఎవ్రీడే కాల్స్ చేస్తూ ఉండండి, కనుక్కుంటూ ఉండండి. అండ్ ఆంధ్రాలో మెయిన్గా నాకు కడప డిస్టిక్ వరకు తెలుసు, వేరే డిస్టిక్స్ అంతా తెలీదు. కడప డిస్టిక్లో అయితే షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారంట. ఇంకా ఇప్పుడు నార్మల్గానే ఉంది. అండ్ దట్టు మనకి మెయిన్గా ఆరెంజ్ జోన్ అండ్ అలాగే గ్రీన్ జోన్లో ఉన్న ఏరియాస్లో మనకు అమెజాన్ డెలివరీ కూడా ఉంది. మనకు బెంగళూరులో అయితే అమెజాన్ డెలివరీ లేదు, బెంగళూరు అయితే రెడ్ జోన్లో ఉంది. సో రోజు చూస్తున్నాను అనమాట. అండ్ నా బర్త్డే కూడా వస్తుంది కదా దగ్గరలో. బట్ ఏం ప్లాన్స్ లేదు, నేనైతే వద్దనుకుంటున్నాను అనమాట ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము. ఎందుకో పండు బర్త్డే సెలబ్రేట్ చేయాలనిపించి అంత మంచిగా చేశాము గ్రాండ్గా ఇంట్లో. బట్ నాకు ఎందుకో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. ఎలా చేసుకుంటాం చెప్పండి, బయట అన్ని కబుర్లు అన్నీ కేసెస్ పెరుగుతున్నాయంటే మనం ఇంత హ్యాపీగా ఉండలేం కదా ఇంట్లో. ఎంతైనా డైలీ అన్ని కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే మనం ఇంట్లోనే ఉంటున్నాము, మన
కేర్ మనం తీసుకుంటున్నాము. పర్సనల్గా మనం శానిటైజర్ చేసుకుంటూ ఉండడము, ఇంకా ఇల్లంతా మంచిగా స్ప్రే చేస్తూ మనం కేర్ తీసుకుంటున్నాము. బట్ బయట సిచ్యువేషన్స్ తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. అండ్ రీసెంట్గా ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా, సో దాని మీద వెళ్ళే వాళ్ళు కూడా ఒక 11 మెంబర్స్ చనిపోయారు అని అంటే అవన్నీ వింటుంటే ఓ మై గాడ్ ఎంత భయంకరంగా ఉంది తెలుసా. అసలు నాకు మొన్నటి వరకు కూడా నేను కిందికి వెళ్దాము, వాకింగ్కి వెళ్దాము, ఇది అది అనుకుంటూ నా మైండ్లో. బట్ నేనైతే పోదలుచుకోలేదన్నమాట బయటికి అసలు. సో నేను కూడా కంప్లీట్గా లాక్డౌన్ అయిపోయాను ఇంట్లో. మెయిన్గా ఈ 4 గోడల మధ్య ఏమంటే బాబు అండ్ మా హస్బెండ్ వాళ్ళిద్దరే లోకం అయిపోయినారు అసలు నాకు ప్రస్తుతానికైతే. సో వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను నా ఛానల్ని ఇంకా ఏమైనా మంచిగా డిఐవైస్ మీకు నచ్చినవి, మీకు ఇంట్రెస్టింగ్గా ఏమైనా చేద్దాము అని చెప్పి ఇలానే ఆలోచిస్తున్నాను. కానీ ఇంకా పెద్దగా వేరే థాట్స్ అంటూ ఏం లేవు నా మైండ్లో ప్రస్తుతానికి. అండ్ ఫస్ట్ థింగ్ ఏమంటే కరోనా వైరస్ పోయి అంత నార్మల్గా సెట్ అయిపోవాలి, మన నార్మల్ లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ మనకు రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మెయిన్గా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏమి అంటే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరికీ డిసెంబర్ ఎండింగ్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అని అంటున్నారు. అదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఇన్ కేస్ ఒక గ్రూప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉండండి. ఒక గ్రూప్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్లో ఒకరుకి ఉంది అని నేను చెప్పను, బట్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే ఇంకొకరి దగ్గర నుంచి అయినా వచ్చిండొచ్చు. కాబట్టి గ్రూప్స్ అస్సలు మెయింటైన్ చేయొద్దండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే గ్రూప్గా అస్సలు వెళ్ళకండి. ఇన్ కేస్ ఒక 3-4 మెంబర్స్గా వెళ్తున్నట్లుంటే కూడా మాస్క్ అస్సలు స్కిప్ చేయకండి, అది కంపల్సరీ అనమాట. అండ్ అలాగే బయటికి వెళ్తున్నాము, అట్లీస్ట్ లిఫ్ట్ ఒత్తుతున్నాము అంటే కూడా అక్కడ జస్ట్ స్ప్రే చేసి లిఫ్ట్ ఒత్తండి. అండ్ అలాగే ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి, శానిటైజర్ వేసుకోండి. ఇంటికి వచ్చిన వెంటనే మీ బట్టలు అనేవి వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోండి, ప్రతి మూల కంపల్సరీ శానిటైజర్ చేస్తూ ఉండండి. ఎవ్రీ డే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏమి అంటే మే ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. జూన్లో కేసెస్ అనేవి చాలా చాలా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు న్యూస్లో. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కొంచెం బీ కేర్ఫుల్, బయటికి వెళ్ళేటట్లుంటే చాలా ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఇంట్లో ఒక్క మనిషి మాత్రమే బయటికి వెళ్ళడానికి అలో చేయండి. ఇన్ కేస్ ఎవ్రీ టైం మీరే వెళ్తున్నట్లుంటే మీరే వెళ్ళండి, లేదంటే మీ హస్బెండ్ వెళ్తున్నట్లుంటే వాళ్ళనే వెళ్ళనిచ్చి ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయిన్గా ఈ సిచ్యువేషన్లో. ఇది ఓన్లీ లైఫ్ టైం అనమాట. ఇది ఒక్కసారి వచ్చింది కదా, సో ఇకపై ఇంకెప్పుడు రాదు. కాకపోతే వచ్చింది కాబట్టి మనం దాన్ని డేర్గా తీసుకొని దాని నుంచి ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పి ఆలోచించండి. అంతేగాని ఇంకా వచ్చింది కదా ఇంతే ఏమో ఎప్పుడు పోతుందో ఇలా ఆలోచించకుండా కొంచెం బీ పాజిటివ్. సో మీకు తెలిసిన విషయాలు తెలియని వాళ్ళకి చెప్తూ ఉండండి, వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తూ ఉండండి, ఏం కాదు అని చెప్పి. మనమే దిగాలు పడిపోయి ఉంటే మన ఫ్యామిలీ ఏం కావాలి చెప్పండి, ఎందుకంటే మనమే చూసుకోవాలి కదా. సో మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దిగాలు పడిపోకుండా, దిగులుగా ఉండకుండా కొంచెం హ్యాపీగా, కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం పాజిటివ్గా ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయండి. మనం పాజిటివ్గా, మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవాళ నైట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేద్దాం అనిపించింది. డైలీ చపాతీనే తింటున్నాం అనమాట. అందుకని నేను నైట్ ఇలా ప్రిపేర్ చేసేస్తాను, లైక్ ఇలా ప్లాన్ చేశాను. స్వీట్ కార్న్, అందులో జస్ట్ ఆనియన్, టమాటో, కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, అండ్ అలాగే సాల్ట్, కొంచెం పెప్పర్ అనమాట. అంతే. అన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మనం చీజ్ కూడా యాడ్ చేసేసేయాలి. సో నేను ఈ చీజ్ అంతా వేసేసాను అనమాట. మంచిగా అలా గ్రేట్ చేసేసి, చీజ్ ఎక్కువ ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. లైక్ పిజ్జా తిన్నంత ఫీలింగ్ వస్తుంది. సో అందుకని ఇలా చేసేసాము నైట్ డిన్నర్కి. సో చూసారా. అండ్ స్వీట్ కార్న్ చీజ్ శాండ్విచ్ కాబట్టి కొంచెం స్వీట్ కార్న్ అనేది, అండ్ అలాగే ఆనియన్, టమోటా,
యాడ్ చేశాను. స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఆనియన్ టమాటా కొంచెం తక్కువ యాడ్ చేశాను అనమాట. ఇంకా అది నార్మల్గా బ్రెడ్ మధ్యలో పెట్టేసి, ఇంకా చీజ్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇంకా బ్రెడ్ మధ్యలో పెట్టేసి దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి మనము శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, సో దాంట్లో టోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటారు, కాకపోతే నేను డిన్నర్కి చేస్తున్నాను అనమాట ఈ శాండ్విచ్ అనేది. చాలా హెల్దీ డిన్నర్ కదా, ఎందుకంటే మార్నింగ్ ఏమో స్టఫ్డ్ ఇడ్లీ, ఇప్పుడేమో ఇలా శాండ్విచ్ డిన్నర్కి. అండ్ నా దగ్గర అయితే ఇది ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది శాండ్విచ్ మేకర్ అనేది. జస్ట్ ప్లగ్ పెట్టేసి మనం దానికి కొంచెం బటర్ అలా స్ప్రెడ్ చేసేసి ఒక 2 బ్రెడ్ పెట్టేసి దానిపైన కూడా మనము బటర్ స్ప్రెడ్ చేసేసి ఇంకా గ్రిల్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ దాన్ని క్లోజ్ చేసేసేయాలన్నమాట. దాని ముందర మనకు గ్రీన్ రెడ్ అనే బటన్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు గ్రీన్ ఉంది. సో కొంతసేపటి తర్వాత మనకు రెడ్ లైట్ వెలుగుతుంది. జస్ట్ ఒక 1.5 మినిట్లో అయిపోతుంది. చూసారా, ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది. ఇంక సో ఇప్పుడు మనకు ఫినిష్ అయిపోయింది అనమాట. సో శాండ్విచ్ కూడా చాలా టేస్టీగా ఉంది తెలుసా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేయండి, డిన్నర్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే నేను ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో చూసారు కదా, అంటే నేను ఆఫ్టర్నూన్ చెప్పినట్లు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. పైగా కేసెస్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోండి. మాస్క్ అండ్ అలాగే శానిటైజర్ ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎప్పుడు ఈ కరోనా వైరస్ పోయి అంత నార్మల్గా సెట్ అవుతుందో అప్పటి వరకు మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో గాయ్స్, ఇక్కడితో అయితే నేను ఇంకా ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.